అయితే మన దేశంలో ఎన్నడూ అవసరాలకు మించి లేదా అర్హతలకు మించి సామాన్యులకు విద్యాబోధన చేరకపోవడానికి కారణం విద్య అంటే సంపాదన కాదు, సమాజ శ్రేయస్సు అనే ఉద్దేశంగానే విద్యార్థులకు సకల విద్యలు నేర్పబడ్డాయి. ఇందుకు తార్కాణాలే నలంద, తక్షశిల యూనివర్సిటీలు. ఆ కాలంలోనే ప్రపంచంలోని నలుమూలల నుంచి కనీసం 10,000 మంది తక్కువ కాకుండా ఒక్కో వర్సిటీలో చదివేవారు. అయితే మనపై జరిగిన సాంస్కృతిక దాడులలో ఈ విజ్ఞాన భాండాగారాలలోని వ్రాత ప్రతులన్నీ తగలబెట్టబడ్డాయి. నిరాటంకంగా నెల రోజులు ఈ పుస్తకాలు తగలబడ్డా కూడా నేటికి వాటి మూలాలు మనలో ఉన్నాయంటే కారణం మన పూర్వీకులు నేర్పిన గొలుసుకట్టు విధానమని చెప్పుకోవచ్చు. అంతేకాదు, మన పండితుల ద్వారా, విదేశీ రాయబారుల ద్వారా మన విజ్ఞానం పశ్చిమంగా పయనించి వారిని కూడా విద్యావంతులను చేసింది. ఆ తర్వాత మనం బానిసలమయ్యాము, డిఫెన్స్ లో పడ్డాము. పరిశోధనలు కాస్త ప్రాణ సాంప్రదాయ రక్షణకు అంకితమయ్యాయి. ఇక బ్రిటిష్ వాడు మన దగ్గర మిగిలి ఉన్న గ్రంథాలను అనువదించి వాటిలోని సారాన్ని గ్రహించి కొత్త ఆవిష్కరణలతో కీర్తి గడించాడు. 400 సంవత్సరాల కిందటి వరకు మూర్ఖులుగా ఉన్న తెల్లవాళ్లు రాజ్యాకాంక్షతో ఏదో ఒకలాగా విజ్ఞానాన్ని పెంచుకుంటే, కొన్ని వేల సంవత్సరాలు విజ్ఞాన వికాసం కలిగిన మనం రాజ్యాన్ని పోగొట్టుకుని విజ్ఞానహీనులమయ్యాము. ఇలా విధి వికటించింది. అయినా నేటికి మన విజ్ఞానం ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. ప్రఫుల్ల చంద్రారే, జగదీష్ చంద్రబోస్, సివి రామన్, విశ్వేశ్వరయ్య, రామానుజుడు, హోమీబాబా, విక్రమ్ సారాభాయ్, ఎల్లాప్రగడ సుబ్బారావు, సత్యేంద్రనాథ్, మేఘనాథ్ సాహా, శాంతిస్వరూప్ భట్నాగర్, అబ్దుల్ కలాం, ఇలా ఎంతో మంది భారతీయ విజ్ఞాన సింహాలు ప్రపంచాన్ని ఉర్రూతొలగించి ఇస్రో ప్రయోగంతో ఖగోళ శాస్త్రంలో మన జాతి పొగరుని చూపించారు. అంతేకాదు, నేటికి ప్రపంచమంతా భారతీయ ఉద్యోగులు ప్రతిభ చూపిస్తూనే ఉన్నారు. ఇక అమెరికాలో అయితే మన వాళ్ళు లేకపోతే ఆ దేశం తలకిందులు అయినట్టే. Watch, share and subscribe to CBC9.News.